అపార్ట్మెంట్లో పాము. కథ రచన మూల వీరేశ్వరరావు. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. వైభవ్ టవర్స్ థర్డ్ ఫ్లోర్లో ఉంటున్న నాకు ఆ రోజు ఆదివారం 9 గంటలకి ఫోన్ వచ్చింది. వైభవ్ టవర్స్ సెక్రటరీ వామన్ రావు దగ్గర నుండి. మళ్ళీ ఏ పిచ్చి మీటింగ్ పెడుతున్నాడో అనుకుని హలో అన్నాను. బాబు వెంకట్, మన వైభవ్ టవర్స్లోకి పాము వచ్చింది. ఎక్కడ ఉందో తెలీదు. అందరూ కిందికి వస్తే పామును పట్టేవాడిని పిలిచి సోదా చేయిస్తాను అన్నాడు. పాము వస్తే వెల్కమ్ చెప్పి హారతి పట్టాలా అన్నాను. నీకు రాత్రి కొట్టింది దిగలేదా? వచ్చింది పాము. ఇలా కాలక్షేపం చేస్తే కాటేసిపోతుంది, దూల తీరుతుంది అన్నాడు వామన్రావు విసుగ్గా. ఒక్కసారిగా స్పృహలోకి వచ్చి బట్టలు మార్చుకొని కిందికి వచ్చేశాను. వైభవ్ టవర్స్లో ఉండేవాళ్ళందరూ ఒక చోట గుమికూడారు. 405లో ఉన్న నంబియార్ అన్నాడు, అప్పుడెప్పుడో భూకంపం వచ్చినప్పుడు ఇలా అందరం కలిశాం అని. మీరు టవర్స్ మీటింగ్కి రారా అడిగా ఆసక్తిగా. నాన్ వర్లే అన్నాడు నంబియార్. నువ్వు తమిళంలో బాధపడక్కర్లేదు అన్నాను. పాము అని భయపడి చస్తూ ఉంటే మీరు భూకంపం అంటారేమిటి అన్నాడు 401 పరమేశం వణికిపోతూ. అందరూ వచ్చారా లేదా అని చెక్ చేసుకుంటున్నాడు వామన్రావు. అప్పుడే వామన్రావు ఫోన్ మోగింది. 303 మాలినిని మాట్లాడుతున్నా. కిందికి రాకుండా ఏం చేస్తున్నావమ్మా? నైటీతో ఎలా రమ్మంటారు? పోని పట్టుచీర కట్టుకొనిరా అన్నాడు వామన్రావు కోపంగా. అది కాదండి, ఉన్నవి 2 నైటీలు, ఒకటి ఆరేశాను, ఒకటి ఒంటిమింట ఉంది, చీర కనపడ్డం లేదు అంది. నీ నైటీల గోల ఆపు, లేకపోతే నైట్కి నైటీలోకి దూరుతుంది పాము అన్నాడు. సర్లేండి అందావిడ. మాలిని కిందికి వచ్చాక ఇంకా ఎవరో రాలేదని సందేహం వచ్చింది. అదే సమయంలో స్నేక్ క్యాచర్ నుండి ఫోన్ వచ్చింది వామన్రావుకి. చెప్పండి అన్నాడు. పాములు పట్టేవాడు తమిళమ్మాయి రేవతితో లేచిపోయాడు. వేరే వాళ్ళ కోసం ప్రయత్నిస్తున్నాం, రాగానే పంపుతాం అన్నాడు. మంచిది, రాగానే పంపండి చెప్పాడు వామన్రావు. అంకుల్, పాము లిఫ్ట్ ఎక్కుతుందా? 502లో ఉన్న బబ్లు చాక్లెట్ తింటూ అడిగాడు. బబ్లు 6వ తరగతి చదువుతున్నాడు. ఎక్కుతుంది, ఎక్కి తనకు కావలసిన ఫ్లోర్ నెంబర్ తోకతో కొట్టి మార్చుకుంటుంది విసుగ్గా చెప్పాడు వామన్రావు. పిల్లాడు అడిగితే సరిగా చెప్పరేం అడిగింది బబ్లు తల్లి భానుమతి లిప్స్టిక్ సర్దుకుంటూ. అదా, పాము దొరికాక అడిగి చెప్తాగా అన్నాడు. భానుమతి మూతి 3 వంకర్లు తిప్పింది. అందరూ వచ్చేశారు. 602 షీలా రాలేదేమిటి? 602 షకీలా రాలేదా సార్ అడిగాడు కాలేజీలో డిగ్రీ వెలగబెట్టే కాళీచరణ్. వాడు 501లో ఉంటాడు. నువ్వు అభిమానంతో పెట్టుకున్న పేరు కాదు, అసలు పేరుతో పిలవాలి. షీలాకి ఫోన్ చేశాడు. ఎంగేజ్ వచ్చింది. ఇక లాభం లేదని లిఫ్ట్లో 602కి వెళ్ళి తలుపు కొట్టాడు. షీలా తలుపు తీయలేదు. నెమ్మదిగా తోశాడు. షీలా తెల్ల టవర్లో నిజంగా షకీలాలా కనిపించింది. అర్జెంటుగా కిందికి వచ్చి అపార్ట్మెంట్లోకి పాము వచ్చిందని సెర్చ్ చేస్తున్నాం. అమ్మో పామే, నాకు భయం అని లావు షీలా వామన్రావుని కౌగిలించుకుంది. నువ్వు వదలవే షకీలా. ఛీ కాదు షీలా, ఎవరైనా చూస్తే లేనిపోయిన అభాండాలు. షీలాని దూరంగా తోసి తలుపు మూసి లిఫ్ట్ వైపు పరుగు తీశాడు. ఎంతసేపండి ఇక్కడ? పామును పట్టేవాడు రాకపోతే అందరం భజన చేయాలా అన్నాను విసుగ్గా. ఓపిక పట్నాయనా, పామును పట్టేవాడు వస్తాడు. అసలు దూరింది పామేనా? పిల్లి తోకను చూసి పాము తోకనుకున్నారా? సందేహం వెలిబుచ్చాడు 206 సన్యాసిరావు. మన సెక్యూరిటీకి పిల్లి తోకకి పాము తోకకి తేడా తెలుసు అన్నాడు వామన్రావు కోపాన్ని అణుచుకుంటూ. ఆయన మన వైభవ్ టవర్స్కి భద్రత తగ్గిపోయింది. లాస్ట్ టైం చిరుతపులి వచ్చింది అన్నాడు సన్యాసిరావు. అయ్యా, గతమెందుకు, ప్రస్తుతం మన దృష్టంతా పాము మీద పెడదాం సరేనా అని సన్యాసిరావు భుజం మీద చెయ్యి వేసి అన్నాడు. 12 గంటలకి స్నేక్ క్యాచర్ వచ్చాడు. అంతా వెతికాడు కానీ పాము కనపడలేదు. 6 ఫ్లోర్లు వెతికాడు. ఎవరో భ్రమపడి ఉంటారు అని అన్నాడు. అందరూ వాళ్ళ ఫ్లోర్లకు వెళ్ళిపోయారు. అనవసరంగా కింద స్టోర్లో చీర కొనాల్సి వచ్చిందని 303 మాలిని చింతించి తన ఫ్లోర్లోకి వెళ్ళింది. 406లో ఉన్న వామన్రావు పాము గొడవ వదిలిందని దుప్పటి కప్పుకొని పడుకుందామనుకున్నాడు. అప్పుడు దుప్పటి మీద కనపడింది పడగ విప్పిన త్రాచు. నా ఇంట్లో ఉన్నవా?
దుప్పటి వేగంగా తోసి బయటకు వచ్చాడు. తలుపు లాక్ చేశాడు. మళ్ళీ స్నేక్ క్యాచర్కి ఫోన్ చేశాడు. పెళ్లి చూపులకు పెడుతున్నా, జరా వెయిట్ చేయండి అని జవాబిచ్చాడు. వామన్రావు బయటికి వెళ్ళి బిర్యానీ ముద్ద తిని వచ్చి సెక్యూరిటీని పిలిచి కుర్చీ తెప్పించుకొని వైభవ్ టవర్స్లో ఉన్న ఒక రచయిత ఇచ్చిన చివరికి మిగిలేది పుస్తకం చదువుతూ కూర్చున్నాడు. టవర్స్లో ఉండేవాళ్ళకి మీటింగ్ పెడితే కాలక్షేపం అవుతుందని భావించి అందరూ కలిసి తంతారని ఆ ఆలోచన విరమించుకున్నాడు. పామును పట్టేవాడు రాలేదు, కానీ నంబియార్ వచ్చాడు. వణక్కం, నల్లా ఇరుక్క అని పలకరించాడు తమిళంలో. నీ శ్రాద్ధం, పామును చూసి వణక్క, రగులుతోంది మొగలిపదా అని డ్యాన్స్ చెయ్యాలా? పూరిల్లే అన్నాడు నంబియార్ తమిళంలో. పూరిల్లు కాదురా, 25 లక్షలు పోసుకున్న అపార్ట్మెంట్రా. అప్పుడియా? ఏదో అర్థమైనట్లు నీరసంగా అన్నాడు వామన్రావు. కాసేపయ్యాక 602లో ఉండే షీలా వచ్చింది. బాగున్నారా వామన్ గారు అని దగ్గరగా వచ్చేసింది. బతికి ఉన్నాను అన్నాడు. పాము ఎక్కడ ఉంది? లోపలుంది, పలకరించు. అమ్మో పామే అని వామన్రావుని మళ్ళీ కౌగిలించుకుంది. అదే సమయంలో ఆ దృశ్యం కాళీచరణ్ కంటపడింది. ఏం మునుగుతుందో అనుకున్నాడు వామన్రావు. రాత్రి 8 గంటలకి పామును పట్టేవాడు వచ్చాడు. అందరికీ చూపిస్తూ సంచిలో పెట్టాడు. పాము పడగ మీద ముదుపెడుతూ రీల్ తీయాలని ఉంది. వ్యూస్ 10,000కి పైగానే అన్నాడు కాళీచరణ్. తేడా వచ్చి పాము తిరగబడితే ఏ ముద్దు ముచ్చట లేకుండా పోతావు అన్నాడు వామన్రావు పళ్ళు కొరుకుతూ. అందరూ వీడియోలు తీసుకున్నాక పామును పట్టేవాడు వెళ్ళిపోయాడు. వామన్రావు హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.